ఆయనే యెహోవా, దేని స్తోత్రం. ఆయనే ఇమానుయేలు, ఆయన యెహోవా రఫా, ఆయనే యెహోవా నిస్సి, ఆయనే యెహోవా, ఆయన స్వస్థపరచువాడు, ఆయనే బాగు చేసేవాడు, ఆయనే నిత్య జీవమునకు తీసుకెళ్ళేవాడు ఆయనే. దేని స్తోత్రం. ఆయన ఆయన ఎలోహీముగా ఆయన ఉన్నాడు, ఎలోహీముగా ఉన్నాడు ఆయన. దేని స్తోత్రం. ఆయన ఎలోహీం అని పిలవలేక సింపుల్గా ఆయనను ఇమానుయేలుని పేరు పెట్టాము. లేకపోతే రక్షకుడు అనే పేరు పెట్టాము ఆయనకి. దేని స్తోత్రం. ఆయనే ఆ యొక్క కుమారుడు యెహోవాయే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేని స్తోత్రం. ఆయన ఈ శరీరము దాచి ఈ లోకానికి వచ్చి ఆయన మన పాప పరిహారార్థము ఆయన శిలువ మానుపైన వేలాడదీయబడి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన మనలని ఇజ్రాయేలు పోగొట్టుకున్న రక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను ఎలా తప్పించబడతావని చేస్తున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల తీర్పు దినాన్న మనం ఎలా తప్పించబడతాం ప్రియమైన వాళ్ళరా? సత్యము తెలుసుకుందాం, నిజము తెలుసుకుందాం. ఇక్కడ విశ్రాంతి దినముల కోసం మాట్లాడుతున్నాడు. 7వ రోజున విశ్రాంతి దినమే కాబట్టి మొదటి దిన విశ్రాంతి దినము, 2వ రోజున 8వ రోజున కూడా విశ్రాంతి దినమే. ఇప్పుడు మనం ప్రకటిస్తున్నది 8వ రోజు. 7వ రోజు అంటారా? చెప్పాలి. మనం ప్రకటిస్తున్న 8వ రోజు. ఎందుకంటే మన పాప పరిహారార్థము ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా కుమారుడిగా ఆయన వచ్చి మన పాపము నిమిత్తం ఆయన మరణించాడు ఆయన. దేని స్తోత్రం.